నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నానండి. ఆ ఫాస్టింగ్‌లో కూడా ఇన్ని రోజులు ఫాస్టింగ్ చేశానండి. చేసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, ఎవరినో ఒకళ్ళని స్వస్థపరిచేయాలి అలా అనిపించేస్తుందండి మనసులో. అందుకని నేను దండయాత్రలా పెట్టి, మా ఊరు దగ్గరే చిన్న చిన్న విలేజ్‌లకెళ్ళిపోయానండి. ఒకాయన మంచం మీద రోడ్డు మీద పడుకోబెట్టారండి. అతనికి ఏదో మెడిసిన్ వాడాడండి జబ్బుకి. ఆ మెడిసిన్ వల్ల ఏదో ప్రమాదమైందండి. ఒళ్ళంతా కాలిపోయినట్టు అయిపోయిందండి. ఓకే. కాళ్ళు చేతులు పడిపోయినాయండి. నేను ప్రార్థన చేసి, ఈళ్ళకి ప్రార్థన చేయాలి, ఈయన లేపేయాలి, మంచం మీద ఎందుకున్నాడు అన్నానండి. ఆయనే చెప్పాడండి, యేసునామములో లెగు అంటే లేచిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎవరినైనా ఇంకొకరు తీసుకొచ్చేవారు అనుకోండి, అది చూసి నేను అలా పలికితే జరిగిపోయేదండి. చాలా అద్భుతాలు జరిగిపోయాయండి. ఓకే. నేను నా మట్టుకి నాకు ఆశ్చర్యంగా ఉండేది. ప్రభు ఎంత త్వరగా చేసేస్తున్నారేంటి, ఇంత స్పీడ్‌గా చేసేస్తున్నారేంటి అనుకునేవాడినండి. కానీ అందరికీ పబ్లిసిటీ అది చేయడం మాత్రం చేసేవాళ్ళం కాదండి. ఓకే అండి. అంటే ఫోటోలు తీసి అలా చెప్తారు కదండీ! అవునండి. అలాంటివి చేయలేదండి. ఓకే అండి. అద్భుతాలైతే చాలా జరిగినాయి. అవునండి. ఓకే అండి.